Hi friends, welcome to our channel Praveen Video. Don't forget like, share, subscribe our channel. హాయ్ హలో ఈరోజు మనం హోమ్ మేడ్ పిజ్జా రెడీ చేయడం తెలుసుకుందాము. హోమ్ మేడ్ పిజ్జా అంటే వితౌట్ ఓవెన్తో అంటే పోయే స్టవ్ మీద మన పిజ్జా ఈజీగా చేసుకునే పద్ధతులు చేస్తాం అన్నమాట. ఇంగ్రీడియంట్స్ ఏంటంటే హాట్ డాగ్స్, ఆలివ్ ఆయిల్స్, క్యాప్సికమ్, ఆనియన్స్ కొన్ని ముక్కలు, చీజ్ మనకి తగినంత ఎంత నెక్స్ట్ పిజ్జా సాసు, ఆ పిజ్జా రోల్ చేసుకోవడానికి పిండి కలుపుకునేది అనమాట. ఈ పిండిని మనం ఏం చేయాలంటే సాఫ్ట్గా మనం చపాతీ పావుకున్నట్టు రౌండ్ షేప్లో బాగా పావుకుని పావిన తర్వాత దానికి బాగా సాఫ్ట్నెస్ వచ్చి కొంచెం లాంగ్ లెంత్ వచ్చి రౌండ్ షేప్లో వచ్చేటట్టు బాగా చేసుకోవాలి. అది చేసుకున్న తర్వాత మన దగ్గరలోనే అంటే ఆల్ ద థింగ్స్ ఏంటంటే ఇవన్నీ మన ఇంట్లో ఏవైతే అవైలబుల్ ఉన్నో వాటితో మాత్రం చేసేదన్నమాట. చేసేటప్పుడు ఒక సిల్వర్ ప్లేట్ తీసుకొని దాంట్లో బటర్ కానీ ఇంట్లో అవైలబుల్ ఉన్న బటర్ కానీ గీ కానీ మనం అప్లై చేసుకోవాలి. ఎందుకంటే అది ఆ ప్లేట్కి పట్టుకోకుండా ఉండడానికి అనమాట. క్యాచ్ చేస్తే మళ్ళీ రాదు కదా, అందుకని ఆ రెండింటిలో మీకు ఏది అవైలబుల్ ఉంటే అది అప్లై చేసుకోవచ్చు. అలా ఈ చుట్టూ ఆ ప్లేట్ మొత్తం అడ్జస్ట్ చేసుకున్న తర్వాత బాగా 4 పక్కల మొత్తం అంతా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఏంటంటే దానికి మన ఇంట్లో ఫోర్క్ ఉంటుంది కదా, ఫోర్క్ తీసుకొని హోల్స్ పెట్టాలి. హోల్స్ ఎందుకంటే ఇది మనం కుకింగ్ చేసేటప్పుడు మళ్ళీ ఫ్లఫీగా ఇది అవుతుంది కదా, దానికోసమని హోల్స్ పెట్టి అప్లై చేయాలన్నమాట. మొత్తం ఫోర్క్తో మొత్తం అంతా పిండి మొత్తం అంతా అప్లై పూర్తిగా అప్లై చేసిన తర్వాత మనం రెడీ చేసుకున్న పిజ్జా సాస్ అవి ఉంటాయి కదా, ఆ పిజ్జా సాస్నేమో దీనికి మొత్తం ఆ హోల్స్ అవన్నీ మొత్తం అంతా కవర్ అయ్యేటట్టు మొత్తం దాన్ని అప్లై చేసి మొత్తం క్లియర్గా మొత్తం పిజ్జా సాస్ అంతా దానికి అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత మన కట్ చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ ఉంటాయి చూసారా, అవి కూడా మనం ఒక్కొక్కటి వేసుకోవాలి. ఈ మాదిరిగా మొత్తం రౌండ్ చేసుకొని పిజ్జా సాస్ అనేది మనం అప్లై చేసుకుంటే చాలా దీనిగా వస్తుంది అన్నమాట. మస్ట్ అంటే దీనికి ఫ్లేవర్ ఏమొస్తుందంటే ఈ పిజ్జా సాస్ వల్ల సగం ఫ్లేవర్ అనేది వస్తుంది. ఈ పిజ్జా సాస్ అనేది మీకు ఎలా తయారు చేసుకోవాలో నెక్స్ట్ చెప్తాను. ఈసారికి ఏంటంటే ప్రజెంట్ రెడీ చేసిన అన్నిటిని మీకు సింపుల్గా చెప్తున్నాను. ఇలా పూర్తిగా అప్లై చేసుకున్న తర్వాత ప్లేట్లోని మనం రౌండ్గా చేసుకొని మొత్తం టోటల్గా ఇక్కడ కూడా గ్యాప్ లేకుండా ఫుల్గా అప్లై చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి చూసారా, ఒక్కొక్కటి మనం దానికి అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఫస్ట్గానేమో క్యాప్సికమ్ కట్ చేసుకొని పెట్టుకోవాలని చూసారా, ఈ మాదిరిగా మొత్తం పిజ్జాకి మనం అప్లై చేసుకోవాలి. క్యాప్సికమ్స్ అనేవి, ఆనియన్స్, ఒక్కొక్కటి మనం ఆలివ్ ఆయిల్స్ కూడా ఉంటాయి చూసారా, ఆలివ్ ఆయిల్స్ కానీ ఆనియన్స్ కట్ చేసుకోవాలి. మీడియం సైజులో కట్ చేసుకోవాలి. మీకు ఇష్టం వచ్చిన సైజులో స్క్వేర్ టైప్లో కానీ మీకు నచ్చిన సైజులో మీరు కట్ చేసుకోవచ్చు. మాకు నచ్చిన సైజులో మేము కట్ చేసుకొని పెట్టామన్నమాట. ఆనియన్స్ ఈ రకంగా స్ప్రెడ్ చేసుకోవాలి. మొత్తం ఆ పిజ్జా మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు స్ప్రెడ్ చేసుకున్నాను అనుకుంటే మీకు కలర్ఫుల్గా ఫ్లేవర్గా బాగుంటుంది అనమాట. ఒక దగ్గర వేసేసుకుంటే మీకు దీనిగా ఉంటుంది. అందుకని మీకు మొత్తం ప్లేట్ మొత్తం అడ్జస్ట్ అయ్యేటట్టు ఆలివ్ ఆయిల్ నీకు తెలుసు కదా, ఆలివ్ ఆయిల్ కాయలు అంటారు. ఇవి నానబెట్టిన అనమాట. ఇవి పచ్చివి కాదు, మీకు ఆటోమేటిక్గా ఐడియా ఉంటుంది. హాట్ డాగ్స్ అంటే మీకు చికెన్ తెలియదు. ఈ హాట్ డాగ్స్ చికెన్ అనేది నేను వేస్తున్నాము. మీకు కావాలంటే మామూలు చికెన్ పీసెస్ కానీ ఏమైనా వేసుకోవచ్చు. లేదు హాట్ డాగ్స్ లేకుండా వెజిటేబుల్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని ఇలా పూర్తిగా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత బాగా మొత్తం మన కట్ చేసుకున్నవన్నీ దీని చుట్టూ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ విధంగా స్ప్రెడ్ చేసుకొని బాగా స్ప్రెడ్ అయిన తర్వాత పక్కన చీజ్ కూడా ఉంటుంది కదా, ఆ చీజ్ కూడా మనం అప్లై చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర వెజిటేబుల్స్ ఇవన్నీ పూర్తిగా అప్లై చేసుకున్న తర్వాత మనం చీజ్ అనేది వేసుకుంటాం అనమాట. ఎందుకంటే చీజ్ పైన మళ్ళీ అది వేస్తే ఇవి బాగోదు. దానిపైన చీజ్ ఎలా మనం అడ్జస్ట్ చేసుకుని మొత్తం ఫుల్ మనకి ఎంత కావాలంటే అంత క్వాంటిటీలో వేసుకోవచ్చు. ఎందుకంటే చీజ్ అనేది ఎంత ఎక్కువ ఉంటే మనంత చీజీగా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. కొంతమందికి చీజ్ ఇష్టం ఉంటుంది, కొంతమందికి చీజ్ ఇష్టం ఉండదు. కానీ ఇష్టం ఉన్న వాళ్ళు ఎక్కువ వేసుకుంటారు, ఇష్టం లేని వాళ్ళు తక్కువ వేసుకుంటారు. దాన్ని బట్టి మీకు తగినంత మోతాదులో ఎంత కావాలో అంత మీరు వేసుకోవచ్చు.
లిమిట్ ఇంతే వేసుకోవాలని లిమిట్ అయితే లేదు. అది మన ఇష్టం బట్టి ఉంటుందన్నమాట. ఈ మాదిరి మనం మొత్తం చీజు అన్నీ రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ మీద మనం ఒక సిల్వర్ ఫాయిల్ పెట్టి సాల్ట్ అన్నీ పెట్టుకొని లోపల అది స్టవ్ మీద పెట్టుకోవాలన్నమాట. అది పెట్టుకున్న తర్వాత ఈ ప్లేట్ ఉన్నది కదా, ఆ ప్లేట్ని అనేది సిల్వర్ దాంట్లో పెట్టి పూర్తిగా అడ్జస్ట్ చేసుకొని మనం ఆ రకంగా మొత్తం అడ్జస్ట్ చేసుకొని క్లోజ్ చేసుకోనమాట. క్లోజ్ చేసుకొని దీన్ని తీసుకెళ్ళి మనం స్టవ్ మీద పెట్టుకుంటాము. స్టవ్ ఆన్ చేసి మినిమం 10 to 15 minutes అరౌండ్ రెడీ చేసుకుని పెట్టుకుంటే అది ఆటోమేటిక్గా ఇలా పెట్టుకుంటాం అనమాట. ఈ రకంగా పెట్టుకున్న తర్వాత 10 to 15 minutes వెయిట్ చేసిన తర్వాత ఫుల్ ఫైర్ అనేది ఫుల్గా పెట్టి రెడీ చేసిన తర్వాత ఈ రకంగా మనకి రెడీ అవుతుంది అనమాట. హోమ్ మేడ్ పిజ్జా అనేది రెడీ అయిపోయింది. చూడడానికి అయితే చాలా ఎమ్మీగా ఫ్లఫీగా ఉంది. చూడాలి టేస్ట్ అనేది ఎలా ఉంటుంది అనేది. ఫస్ట్ టైం ట్రై చేసాము ఇంటి దగ్గర. మ్యాక్సిమం నాకైతే చూడడానికైతే బాగానే ఉంది, టేస్ట్ కూడా బాగానే వస్తుంది అనుకుంటున్నాను. మనకి సైజెస్ అనేది కట్ చేసుకోవచ్చు మనకు నచ్చిన సైజెస్లో. 4 pieces, 6 pieces, 8 pieces, మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ రకంగా కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ తీసుకొని తినచ్చు అన్నమాట. నేను లిటరల్లీ వెయిట్ చేస్తున్నాను టేస్ట్ ఎలా వస్తుంది, బాగుంటుందా బాగోదని చూస్తున్నాను. మ్యాక్సిమం 99% బాగానే ఉంటుంది, చాలా బాగుంటుంది అని అనుకుంటున్నాను. చూద్దాం, తీసి టేస్ట్ చేసి చూద్దాం ఏ రకంగా ఉంటుంది అనేది. అలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని మనం ఇదే పిజ్జా బయటను కొనుక్కోవాలంటే అంత ప్రైస్ ఉంటుంది చూడండి. మనం సింపుల్గా ఇంట్లో దొరికిన ఇంగ్రీడియంట్స్తో తీసుకొని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరో కొత్త వీడియోతో ఇంకొకసారి మనం కలుద్దాం.